హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ భాస్కర్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళి చరానుపాత సూత్రం ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చించుకుందాం. మరి చరానుపాత సూత్రాన్ని చూసినట్లయితే ఈ చరానుపాత సూత్రాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలైన రికార్డో, మార్షల్ వంటి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. రికార్డో, మార్షల్ ప్రతిపాదిస్తే దీనిని బెన్హన్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి పరిచాడు. బెన్హన్ అనే ఆర్థికవేత్త దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చుతూ పోతున్నట్లయితే ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుందో ఈ చరానుపాత సూత్రం తెలియజేస్తుంది. మరి దీని ప్రకారం చూసినట్లయితే మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక చర ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ప్రతిఫలాలనేటివి క్షీణిస్తాయి గనక దీన్ని క్షీణ ప్రతిఫల సూత్రం అని కూడా పేరు కలదు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి సాంప్రదాయ ఆర్థికవేత్త ప్రకారం, మార్షల్ ప్రకారం ఈ సిద్ధాంతం వ్యవసాయ రంగానికి సంబంధించింది అని తెలియజేస్తే, బెన్హన్ లాంటి ఆధునిక ఆర్థికవేత్తలు ఇది అన్ని రంగాలకు వర్తిస్తుందని తెలియజేశారు. అన్ని రంగాలు అనగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు సంబంధించి అన్ని రంగాలకు దీన్ని వర్తింపజేయవచ్చు అని తెలియజేయడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం యొక్క నిర్వచనం, స్టిగ్లర్ నిర్వచనం. స్టిగ్లర్ నిర్వచనం ప్రకారం మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతున్నట్లయితే ఒక దశ దాటిన తర్వాత ఉత్పత్తి ఫలాలనేటివి క్షీణిస్తాయి అని తెలియజేశాడు. మరి ఈ సిద్ధాంతం ప్రకారం చూసినా లేదా సిద్ధాంత వివరణ ప్రకారం చూసినట్లయితే మనకేమర్థం అవుతుందంటే, ఇక్కడ స్థిరమైన ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి చర ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో, ఉపాంత ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు వస్తాయో ఈ సిద్ధాంతం వివరిస్తుంది అని మనకు అర్థమవుతుంది. మరి మొత్తం ఉత్పత్తి అంటే ఏమిటి? దీన్ని టీపీ అంటారు. టోటల్ ప్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఉత్పత్తి అయినగా ఉత్పత్తిదారుడు పండించినటువంటి ధాన్యం మొత్తాన్ని కలిపితే మొత్తం ఉత్పత్తి అంటారు. నెక్స్ట్ సగటు ఉత్పత్తి. సగటు ఉత్పత్తిని ఏపీ అంటే యావరేజ్ ప్రొడక్షన్. యావరేజ్ సగటు, ప్రొడక్షన్ ఉత్పత్తి, యావరేజ్ ప్రొడక్షన్ సగటు ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు. సగటు ఉత్పత్తిని, మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగిస్తే సగటు ఉత్పత్తి వస్తుంది. దీని యొక్క సమీకరణం సగటు ఉత్పత్తి ఇజ్ ఈక్వల్ మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పు. దీన్ని ఏపీ ఇజ్ ఈక్వల్ టీపీ బై ఎన్ఎల్ అని చెప్పుకోవచ్చు. సగటు ఉత్పత్తి మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పుచే భాగిస్తే మనం సగటు ఉత్పత్తి కనుక్కోవచ్చు. దీన్ని ఏపీ అన్నాం. ఏపీ ఇజ్ ఈక్వల్ టు టీపీ, టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ లేబర్స్. దాన్ని ఆ రకంగా కూడా మనం సమీకరణం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటి? మార్జినల్ ప్రొడక్షన్ అంటారు. అంటే అదనంగా ఒక శ్రామికును నియమించినప్పుడు అదనంగా ఆ శ్రామికు నుండి ఉత్పత్తి అయిన ఉత్పత్తినే అదనపు ఉత్పత్తి అంటారు, లేదా ఉపాంత ఉత్పత్తి అని అంటారు. దీన్ని ఎంపీ, మార్జినల్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఉపాంత ఉత్పత్తి ఇజ్ ఈక్వల్ మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై
మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పుపై శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పు. దీన్ని లేదా ఎంపీ ఈజ్ ఈక్వల్ డెల్టా టీపీ బై డెల్టా క్యూ డెల్టా ఎన్ఎల్ నెంబర్ ఆఫ్ లేబర్స్. ఉపాంత ఉత్పత్తి ఇజ్ ఈక్వల్ మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు బై శ్రామిక సంఖ్యలో వచ్చిన మార్పు చే భాగిస్తే మనం ఉపాంత ఉత్పత్తి కనుక్కోవచ్చు. ఈ విధంగా అంటే మనకు ఈ సూత్రం ఏం తెలియజేస్తుంది? ఒక స్థిరమైన ఈ సూత్రం యొక్క వివరణ చూసినట్లయితే ఒక వ్యవసాయదారుడు ఒక ఎకరం భూమిలో చర ఉత్పత్తి కారకమైన శ్రామికుణ్ణి పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో, ఉపాంత ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు వస్తుందో తెలుసుకోవాలంటే ఆ సగటు ఉత్పత్తి అంటే ఏమిటి, దాని సమీకరణం తెలుసుకోవాలి. ఉపాంత ఉత్పత్తి అంటే ఏమిటి, ఆ ఉపాంత ఉత్పత్తి సమీకరణం తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా వాటిని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ సిద్ధాంతాన్ని వివరణ ప్లస్ దీని యొక్క పట్టిక. నెక్స్ట్ పట్టికను చూసుకుందాం. ఈ సిద్ధాంతం ప్రకారం నెంబర్ 1 ప్రమేయం ఇది స్వల్ప కాలానికి సంబంధించినది అనే ప్రమేయం పైన ఈ సిద్ధాంతం రూపొందించబడ్డది. నెక్స్ట్ మిగతా ఉత్పత్తి పద్ధతులు అనేవి మార్పు రావు అనే సిద్ధాంతం పైన ఈ ప్రమేయం పైన ఆధారపడి రూపొందించబడ్డది. నెక్స్ట్ 3వ ప్రమేయం మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక చర ఉత్పత్తి కారకాన్ని మార్చడానికి వీలుంటుంది అనే ప్రమేయం పైన ఈ సిద్ధాంతం రూపొందించబడింది. నెక్స్ట్ 4వ ప్రమేయం చూసినట్లయితే ఉత్పత్తి కారకాలు, చర ఉత్పత్తి కారకాలు అనేటివి సజాతీయంగా ఉంటాయి. 4వ ప్రమేయం ఉత్పత్తి కారకాలు అనేవి సజాతీయంగా ఉంటాయి అనగా ఒకే రకంగా ఉంటాయి అనే ప్రమేయం పైన ఈ సిద్ధాంతం రూపొందించబడింది. నెక్స్ట్ 5వ ప్రమేయం చూసినట్లయితే ఉత్పత్తి కారకాలన్నీ సమ్మేళనాన్ని మార్చడానికి వీలుంటుంది. నెక్స్ట్ 6వ ప్రమేయం ఉత్పత్తిని భౌతిక యూనిట్లలో కొలుస్తాము అనే ప్రమేయం పైన ఈ సిద్ధాంతం రూపొందించబడింది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమేయాలను అనుసరించి చరణపాత సూత్రాన్ని చూడండి అన్న. ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే ఈ పట్టిక ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యవసాయదారుడు ఒక స్థిర కారకమైన భూమిని ఉపయోగించి చరకారకమైన శ్రామికులను పెంచుకుంటూ పోతున్నట్లయితే మొత్తం ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో, ఉపాంత ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు వస్తాయో ఆ మార్పుల గురించి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మొదటగా 0 శ్రామికులను 0, మొత్తం ఉత్పత్తి 0, సగటు ఉత్పత్తి 0, ఉపాంత ఉత్పత్తి 0. మొత్తం ఉత్పత్తి శ్రామికుల సంఖ్య లేనప్పుడు మొత్తం ఉత్పత్తి ఉండదు, సగటు ఉత్పత్తి ఉండదు, అప్పుడు ఉపాంత ఉత్పత్తి కూడా ఉండదు. ఇప్పుడు శ్రామికుల సంఖ్య 1 ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తి 8 క్వింటాలను ఉత్పత్తి చేసింది. ఎన్ని క్వింటాలు? 8 క్వింటాలు. అప్పుడు సగటు ఉత్పత్తి ఎంత? 8 అవుతుంది. అప్పుడు ఉపాంత ఉత్పత్తి ఎంత? 8. నెక్స్ట్ 2వ శ్రామికుని నియమించినప్పుడు మొత్తం ఉత్పత్తి ఎన్ని క్వింటాలు రావడం జరిగింది? 20 క్వింటాల ధాన్యం పెరిగింది. ఇప్పుడు దీని యొక్క సగటు ఉత్పత్తి కనుక్కోవాలి. సగటు ఉత్పత్తి కనుక్కోవాలంటే మనం సూత్రం ఏంటిది? ఏపీ ఈజ్ ఈక్వల్ టు టీపీ బై ఎల్ నెంబర్ ఆఫ్ లేబర్స్. ఇప్పుడు ఏపీ అంటే సగటు, యావరేజ్ ప్రొడక్షన్, టీ అంటే టోటల్ ప్రొడక్షన్, ఓకేనా, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ లేబర్స్. ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ ఎంత? 20 క్వింటాలు బై నెంబర్ ఆఫ్ లేబర్స్ ఎంత? 2. దీని చేత భాగిస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే 2వ శ్రామికుని యొక్క సగటు ఉత్పత్తి ఎంత? 10 క్వింటాలు. అప్పుడు ఉపాధి ఉత్పత్తి కూడా కనుక్కోవాలి.
ఉపాంత ఉత్పత్తి అంటే దీని సూత్రం ఏమన్నాం? NP is equal డెల్టా TP బై డెల్టా L డెల్టా NL. దీని తెలుగులో మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పును శ్రామికుల సంఖ్యచే భాగిస్తే ఉపాంత ఉత్పత్తి వస్తుంది. రెండవ శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి కనుక్కోవడానికి ఇప్పుడు మొత్తం ఉత్పత్తి ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు ఎంత? 8 నుండి 20 పెరిగింది, ఎంత వచ్చింది? 12. శ్రామికుల సంఖ్య 1 నుండి 2 పెరిగింది, ఎంత వచ్చింది? 1. అంటే దీంట్లో వచ్చిన మార్పు ఎంత ఉన్నది? 12. మరి శ్రామికుల సంఖ్యలో వచ్చిన మార్పు ఎంత ఉన్నది? 1. అంటే ఇప్పుడు దీన్ని దీని చేత భాగిస్తే ఎంత వస్తుంది? 12. ఉపాంత ఉత్పత్తి కనుక్కున్నాం. నెక్స్ట్ మూడవ శ్రామికులు నియమించినప్పుడు 36 క్వింటాల ధాన్యం పెరిగింది, మొత్తం ఉత్పత్తి పెరిగింది. అప్పుడు సగటు ఉత్పత్తి ఎంత? సూత్రం ఏంటిది? సగటు ఉత్పత్తి సూత్రం ఏంటి? AP TP బై NL. తెలుగులో ఏమంటాం? సగటు ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఉత్పత్తి 36 బై 3 భాగిస్తే ఎంత వస్తుంది? 12. ఎంత వస్తుంది? 36ను ముగ్గురికి భాగఫలం చేసినాం, పంచినాం. ఒక్కొక్కరు ఎంత పండించిందో? 12 క్వింటాలు. సగటున ఒక్కొక్కరు పండించిన ధాన్యం ఎంత? 12 క్వింటాలు. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి కనుక్కోవాలి. అంటే అప్పుడు సూత్రం ఏంటిది? దీంట్లో వచ్చిన మార్పును దీంట్లో వచ్చిన మార్చే భాగించాలి. ఓకేనా? మొత్తం ఉత్పత్తిలో వచ్చిన మార్పు MP డెల్టా TP బై డెల్టా NL. దీంట్లో వచ్చిన మార్పు ఎంత? 16 ప్లస్ దీంట్లో వచ్చిన మార్పు ఎంత? 16 బై 1 అంటే ఎంత? 16. ఇదేంటిది? ఉపాంత ఉత్పత్తి. నెక్స్ట్ నాలుగో శ్రామికులు నియమించినప్పుడు మొత్తం ఉత్పత్తి 48 క్వింటాలకు పెరిగింది. ఎన్ని క్వింటాలు పెరిగింది? దీని యొక్క సగటు ఉత్పత్తి ఎంత? 12. 48 బై 4 చేత భాగిస్తే ఎంత వస్తుంది? 12 క్వింటాలు. అప్పుడు ఉపాంత ఉత్పత్తి ఎంత? దీంట్లో వచ్చిన మార్పును దీంట్లో వచ్చిన మార్పు చే భాగించాలి. ఎంత వచ్చింది దీంట్లో మార్పు? 12 బై 1 ఎంత? 12. నెక్స్ట్ ఐదవ శ్రామికుడు నియమించినప్పుడు మొత్తం పండించినటువంటి ధాన్యం 55 క్వింటాలు. ఎంత? 55 క్వింటాలు. అప్పుడు సగటు ఉత్పత్తి ఎంత? 11. ఎంత? 11. ఇప్పుడు ఉపాంత ఉత్పత్తి ఎంత? దీంట్లో వచ్చిన మార్పు దీంట్లో వచ్చిన మార్పు 7 క్వింటాలు. నెక్స్ట్ 6 శ్రామికులను నియమించినప్పుడు మొత్తం 60 క్వింటాల ధాన్యం ఉత్పత్తి అయింది. అప్పుడు సగటు ఉత్పత్తి ఎంత? 10. ఎంత? అంటే 60 క్వింటాలను 6 భాగఫలం చేస్తే ఒక్కొక్కరు పండించిన ధాన్యం ఎంత? 10 క్వింటాలు. ఎంతమ్మా? 10 క్వింటాలు. నెక్స్ట్ ఉపాంత ఉత్పత్తి ఎంత? 5 క్వింటాలు. ఎంత? 5. నెక్స్ట్ 7వ శ్రామికుడు నియమించినప్పుడు మొత్తం 60 క్వింటాల ధాన్యం ఉత్పత్తి అయింది. అప్పుడు సగటు ఉత్పత్తి ఎంత? 8.6. 60 క్వింటాలు 60 బై 7 చేత భాగిస్తే సగటు ఉత్పత్తి ఎంత? 8.6. అప్పుడు ఉపాంత ఉత్పత్తి ఎంత? అంటే దీంట్లో వచ్చిన మార్పు ఎంత? 0. దీంట్లో వచ్చిన మార్పు 1. అంటే 0 బై 1 అప్పుడు ఏమైతుంది? 0 అవుతుంది. అప్పుడు 0. ఉపాంత ఉత్పత్తి 0. ఇంకా శ్రామికుడు 8 మందికి పెంచింది. 8 మందికి పెంచినప్పుడు పెంచుతూ పోతున్నట్లయితే అప్పుడు మొత్తం ఉత్పత్తి 56 క్వింటాలకు తగ్గింది. ఏమైందమ్మా? తగ్గింది. ఇప్పుడు సగటు ఉత్పత్తి ఎంత? 7 క్వింటాలు. అంటే 56ను 8 చేత భాగిస్తే ఎంత వస్తుంది? 7 క్వింటాల ధాన్యం సగటు ఉత్పత్తి. ఇప్పుడు ఉపాంత ఉత్పత్తి ఎంత? దీంట్లో వచ్చిన మార్పు తగ్గింది అంటే -4. దీంట్లో వచ్చిన మార్పు 1 అంటే ఎంత అవుతుందమ్మా? -4. ఈ విధంగా చూడండి, 4వ శ్రామికుని వరకు
మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతున్నది. క్రమంగా శ్రామికులను వినియోగిస్తున్న కొద్దీ మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరిగింది, ఉపాంత ఉత్పత్తి పెరిగి తగ్గింది. ఉపాంత ఈ దశలో శ్రామికులను నియమిస్తున్న కొద్దీ ఉపాంత ఉత్పత్తి అనేది పెరుగుతున్నది కనుక దీన్ని మొదటి దశ అంటారు. ఈ దశలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయి, దీన్ని పెరుగుతున్న ప్రతిఫలాల దశ అంటారు. నెక్స్ట్ ఏడవ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి గరిష్టమైంది, సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి క్షీణించింది కనుక రెండో దశను క్షీణ ప్రతిఫల దశ అంటారు. నెక్స్ట్ అయినప్పటికీ శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ఉత్పత్తి తగ్గింది, సగటు ఉత్పత్తి తగ్గింది, ఉపాంత ఉత్పత్తి ఏమైంది? రుణాత్మకమైంది కనుక దీన్ని రుణ ప్రతిఫల దశ అని కూడా అంటారు. రుణ ప్రతిఫల దశ. ఇక్కడ చూద్దాం, దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పై పట్టికలో నాలుగో శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి పెరిగింది, ఉపాంత ఉత్పత్తి తగ్గింది కనుక మొదటి దశ పెరుగుతున్న ప్రతిఫల దశకు సంబంధించింది. అయినప్పటికీ శ్రామికుడు పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ఉత్పత్తి శ్రామికుల సంఖ్య పెరుగుతుంది, మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి 0 అయింది అంటే క్షీణించింది కనుక రెండవ దశలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి కనుక దీన్ని క్షీణ ప్రతిఫల దశ అంటారు. ఓకేనా? నెక్స్ట్ అట్లనే కంటిన్యూగా శ్రామికులను నియమిస్తున్న కొద్దీ మొత్తం ఉత్పత్తి తగ్గింది, సగటు ఉత్పత్తి తగ్గింది, ఉపాంత ఉత్పత్తి రుణాత్మకమైంది కనుక మూడో దశ రుణ ప్రతిఫల దశ అని పిలుస్తారు. ఇంకొకటి మన జనరల్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నాం? ఈ సిద్ధాంతం స్థిర ఉత్పత్తి కారకమైన భూమిని స్థిరంగా ఉంచి వ్యవసాయదారుడు మొత్తం శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతున్నట్లయితే మొత్తం ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో, ఉపాంత ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ సిద్ధాంతం తెలియజేస్తుందని చెప్పాము. ఇక్కడ ఏమనుకున్నాడు? వ్యవసాయదారుడు 4 శ్రామికులను పెంచినప్పుడు మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఒక్కొక్కరికి సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి తగ్గుతుంది అంటే ఇక్కడ లాభం ఉన్నది అని ఆలోచిస్తాడు. లాభం ఉన్నది కనుక ఇంకా శ్రామికులను నియమించుకుంటూ పోతాడు. దాదాపు ఈ భూమిలో 60 క్వింటాలు పడతాయి ఒక ఎకరం భూమిలో. ఓకేనా? అప్పుడు సగటు ఉత్పత్తి అనేది తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి అనేది క్షీణించింది. ఇక్కడ క్షీణించే వరకు ఉపయోగిస్తారు శ్రామికులను, ఉపాంత ఉత్పత్తి క్షీణించేంత వరకు ఉపయోగిస్తారు. ఇంకా అయినప్పటికీ కూడా శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతున్నట్లయితే, లేబర్స్ నియమించుకుంటూ పోతున్నట్లయితే అప్పుడు మొత్తం ఉత్పత్తి తగ్గింది. ఎందుకు? యాక్చువల్ గా ఆ భూమిలో పండే అంత ఎంత ఉంది? 60 క్వింటాల ధాన్యం పండుతుంది ఒక ఎకరం భూమిలో, అంతకంటే ఎక్కువ పండదు. అయినప్పటికీ లేబర్ నియమిస్తే 56 క్వింటాలకు ఎందుకు తగ్గిందంటే ఇక్కడ లేబర్ సంఖ్య పెరిగింది, అదనంగా వాళ్ళకి వేతనం ఇవ్వాలి. అదనంగా వేతనం ఇవ్వాలి కనుక మొత్తం ఉత్పత్తులకి వెళ్ళి వాళ్ళకి అమ్మి ఇచ్చినప్పుడు మొత్తం ఉత్పత్తులకి వెళ్ళి ఒక 4 క్వింటాలు అమ్మి అదనంగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తం ఉత్పత్తి తగ్గింది. అట్లా సగటు ఉత్పత్తి కూడా ఒక్కొక్కరి నుండి వచ్చే సగటు ఉత్పత్తి తగ్గింది. అక్కడ ఉత్పత్తిదారునికి లేదా రైతుకు లాభం లేదు, నష్టం జరిగింది, రుణాత్మకమైంది. ఓకేనా? అందుకోసమే ఇక్కడ ఉత్పత్తిదారుడు మూడో దశలో ఏం జరుగుతుంది? మూడో దశలో తగ్గుతుంది మొత్తం ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి కూడా రుణాత్మకం అవుతుంది కనుక ఇప్పుడు ఉత్పత్తిదారుడు ఏ దశ నేర్చుకుంటాడు? ఉత్పత్తిదారుడు ఏ దశ నేర్చుకుంటాడు? ఇంకా మొదటి దశనా? మొదటి దశను ఎందుకు ఎంచుకుంటాడు? రాంగ్. రెండో దశన ఎట్లా?
ఇక్కడ ఉత్పత్తిదారుడు లేదా వ్యవసాయ రైతు గాని మొదటి దశలో ఆగడు, మూడో దశకు వెళ్ళడు, రెండవ దశకు మాత్రమే ఎంచుకుంటాడు. ఇది ముఖ్యమైన దశ. దీన్ని క్షేత్రఫల దశ అని పిలుస్తారు. ఎందుకు దీన్ని ఎంచుకుంటాడంటే ఇక్కడ శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతుంటే మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే ఇక్కడ ఆగడు. ఎంతమంది నియమిస్తే అంత లాభం వస్తుందని అనుకుంటాడు. ఓకేనా? అందువల్ల ఏం చేస్తాడు, ఇంకా పెంచుకుంటూ పోతా అంటే ఆ భూమిలో ఎంతవరకు పంట రావాలో అంతవరకు తీయగలుగుతాడు. ఓకేనా? అప్పుడు తీయడం వలన మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాధి ఉత్పత్తి క్షీణించింది కనుక ఇక్కడ ఆగాలి. ఆగకుండా కూడా ఇంకా శ్రామికుల సంఖ్యను పెరిగితే మొత్తం ఉత్పత్తి తగ్గింది, రుణ ప్రతిఫల దశలు ఏర్పడతాయి. ఓకేనా? అందుకోసమే మొదటి దశలో ఆగడు, మూడో దశకు వెళ్ళడు, రెండో దశకు మాత్రమే ఉత్పత్తిదారుడు ఎంచుకుంటాడు అని చెప్పవచ్చు. దీనిని మనం ఈ క్రింది రేఖా చిత్రం ద్వారా కూడా చూడవచ్చు. ఈ పట్టికను అనుసరించి ఈ పటం ద్వారా చూద్దాం. దీనిని మనం ఈ క్రింది రేఖా చిత్రం ద్వారా చూడవచ్చు. పై రేఖా చిత్రంలో ఓఎక్స్ అక్షం పైన శ్రామికుల సంఖ్యను తీసుకున్నాం. ఓవై అక్షంపై మొత్తం ఉత్పత్తిని, సగటు ఉత్పత్తిని, ఉపాధి ఉత్పత్తులను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చాలా మందికి రేఖ చిత్రాలు రాయడం రాదు. ఇక్కడ కానీ కొన్ని టెక్నిక్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక శ్రామికుడు నియమించినప్పుడు మొత్తం ఉత్పత్తి రేఖ తీసుకుందాం. ఫస్ట్ మొత్తం ఉత్పత్తి ఎన్ని క్వింటాలు ఉంది? ఎంత ఉందమ్మా? 8 క్వింటాలు ఉంది. ఒకటి ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 8. నెక్స్ట్ 2 ఉన్నప్పుడు ఎన్ని ఉన్నది? 20 క్వింటాల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇద్దరు శ్రామికులు ఉన్నప్పుడు ఎన్ని క్వింటాలు? 20 క్వింటాలు. ముగ్గురు శ్రామికులు ఉన్నప్పుడు ఎంత? 36. అంటే ఇక 40కి 30కి మధ్యలో ఉంటుంది 36. నలుగురు శ్రామికులు ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 48. 5 శ్రామికులు ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 55. ఆరుగురు శ్రామికులు ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 60. ఏడుగురు శ్రామికులు ఉన్నప్పుడు 60. 8 మంది శ్రామికులు ఉన్నప్పుడు 56. ఇక్కడ 0 నుంచి చూసుకున్నట్లయితే మొత్తం ఉత్పత్తి రేఖ మనం ఏవైతే బిందువులు ఇచ్చామో వాటిని కలుపుకుంటూ ఈ రేఖ గీయాలి. ఇది ఏ రేఖ? మొత్తం ఉత్పత్తి రేఖ. దాన్ని టీపీ రేఖ అని కూడా చెప్పుకోవచ్చు. టోటల్ ప్రొడక్షన్ కర్వ్, మొత్తం ఉత్పత్తి రేఖ. నెక్స్ట్ సగటు ఉత్పత్తిని తీసుకుందాం. రెండవది. ఒకటి ఉన్నప్పుడు ఎన్ని క్వింటాలు ఉన్నది? 8. 2 ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 3 ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 2. 12. 4 ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 5 ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 11. 6 ఉన్నప్పుడు ఎంత ఉన్నది? 7 ఉన్నప్పుడు ఎన్ని క్వింటాలు? 8.6. 9 ఉన్నప్పుడు 8 ఉన్నప్పుడు 7. ఇదే రేఖ
ఏపీ రేఖ. ఏపీ రేఖ అంటే యావరేజ్ ప్రొడక్షన్ కర్వ్, సగటు ఉత్పత్తి రేఖ. నెక్స్ట్ ఎంపీ రేఖ తీసుకుందాం, ఉపాంత ఉత్పత్తి రేఖ. 1 ఉన్నప్పుడు 8, 2 ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు 4 ఉన్నప్పుడు 5 ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు 7 ఉన్నప్పుడు 0 అంటే ఓఎక్స్ అక్షం. ఓకేనమ్మా. నెక్స్ట్ 8 ఉన్నప్పుడు -4. ఇది ఎంపీ రేఖ, ఉపాంత ఉత్పత్తి రేఖ. చూసినట్లయితే ఇది ఏ బిందువు నుంచి బి బిందువు వరకు, ఇక్కడ సి వరకు, దీన్ని డి బిందువు, ఇక్కడ ఈ బిందువు, చూడండి ఇది మొదటి దశ, ఇది రెండవ దశ, ఇది మూడవ దశ. ఒకసారి వివరణ చూడండి. పై రేఖా చిత్రంలో ఓఎక్స్ అక్షం పైన శ్రామికుల సంఖ్యను తీసుకోవడం జరిగింది. చూడాలి, ఓఎక్స్ అక్షంపై శ్రామికుల సంఖ్యను తీసుకోవడం జరిగింది. ఓవై అక్షంపై మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులను తీసుకోవడం జరిగింది. పై రేఖా చిత్రంలో టీబీ అనేది మొత్తం ఉత్పత్తి రేఖ, ఏపీ అనేది సగటు ఉత్పత్తి రేఖ, ఎంపీ అనేది ఉపాంత ఉత్పత్తి రేఖలను తెలియజేస్తున్నది. పై రేఖా చిత్రంలో చూసినట్లయితే మొదటిది పెరుగుతున్న ప్రతిఫల దశ. పెరుగుతున్న ప్రతిఫలాల దశ మొదటి దశ. ఇది పెరుగుతున్న ప్రతిఫలాల దశలో చూసినట్లయితే 4వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది. అంటే 4వ శ్రామికుని వద్ద వరకు మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు సగటు ఉత్పత్తి కూడా పెరుగుతున్నది. ఉపాంత ఉత్పత్తి పెరిగి తగ్గింది. డి బిందువు వరకు పెరిగింది, ఈ బిందువు వద్ద ఖండించుకున్నది. ఈ బిందువు వద్ద ఖండించుకున్నది. డి బిందువు వరకు పెరుగుతున్నది కనుక ఇక్కడ పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయి. దీన్ని పెరుగుతున్న ప్రతిఫలాల దశ అంటారు. ఓకేనా, పెరుగుతున్న ప్రతిఫలాల దశ అంటారు. నెక్స్ట్ రెండవ దశలో 6వ 7వ శ్రామికుని వద్ద ఇక్కడ మొత్తం ఉత్పత్తి రేఖ సి బిందువు వరకు సమానంగా ఉన్నది. మొత్తం ఉత్పత్తి సమానంగా అంటే ఎట్లా, గరిష్టంగా ఉన్నది. ఇక్కడ చూడండి, మొత్తం ఉత్పత్తి 6వ 7వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉన్నది. అప్పుడు ఉపాంత ఉత్పత్తి ఏమైంది, క్షీణించింది కనుక ఉపాంత ఉత్పత్తి రేఖ ఎంపీ రేఖ చూడండి ఇక్కడ గరిష్టమైనప్పుడు ఇక్కడ ఓఎక్స్ అక్షాన్ని ఖండించింది. ఓఎక్స్ అక్షాన్ని ఖండించిందంటే క్షీణించిందని అర్థం. ఏ రేఖ, ఉపాంత ఉత్పత్తి రేఖ. రెండవ దశలో మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు సగటు ఉత్పత్తి ఈ మధ్యలో చూడండి, ఇక్కడ వరకు సగటు ఉత్పత్తి రేఖ ఇలా కిందికి వస్తుంది అంటే తగ్గుతుంది. అప్పుడు ఉపాంత ఉత్పత్తి రేఖ కిందికి తగ్గుతూ ఓఎక్స్ అక్షాన్ని ఖండిస్తుంది. ఓకేనా, ఓఎక్స్ అక్షాన్ని ఖండిస్తుంది. ఇక్కడ ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి అని అర్థం.
దీనిని క్షీణ ప్రతిఫల దశ. ఉత్పత్తిదారునికి ఇక్కడ క్షీణ ప్రతిఫలాలు వస్తాయి కనుక దీన్ని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. నెక్స్ట్ సి తర్వాత ఇక్కడ మొత్తం ఉత్పత్తి రేఖ తగ్గుతుంది. కిందికి వస్తుందంటే తగ్గుతుంది. సగటు ఉత్పత్తి తగ్గుతుంది. ఉపాధి ఉత్పత్తి రుణాత్మకమైంది. ఓకేనమ్మా? ఉపాధి ఉత్పత్తి రేఖ ఏమైంది? రుణాత్మకమైంది. కనుక మూడో దశలో మొత్తం ఉత్పత్తి తగ్గితే సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాధి ఉత్పత్తి రుణాత్మకం అవుతుంది కనుక ఉత్పత్తిదారునికి రుణ ప్రతిఫలాలు వస్తాయి. కనుక దీనిని రుణ ప్రతిఫలాల దశ అంటారు. మూడవది రుణ ప్రతిఫలాల దశ. రెండవది క్షీణ ప్రతిఫలాల దశ. ఈ విధంగా మనము ఇక్కడ చూడండి, ఉత్పత్తిదారుడు మొదటి దశలో ఆగలేదు, మూడో దశకు వెళ్లకుండా ఏ దశను ఎంచుకుంటాడు? రెండవ దశను మాత్రమే కీలకమైన దశ కనుక దాన్ని ఎంచుకుంటాడు. దీన్నే క్షేత్ర ప్రతిఫల దశ అని కూడా పిలుస్తారు. ఇది చరానుపాత సూత్రం పటంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.